ఎవరు పిలిచారు నేను? చిన్నదొర పిలుస్తుండు కదా, వినిపించలే? కౌరవ్ పిలిచాడా? ఇప్పుడు అవన్నీ అయిన పరిస్థితుల్లో ఏడున్నారు కదా. సారీ ఎందుకు దొరా? అదే తాకాం కదా. తాకితే మీ ఊర్లో సారీ చెప్తారా? మరి ఇట గిలితే ఏం చెప్తారు దొరా? కనిపించవు కానీ పెద్ద కోతివి నువ్వు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా కష్టాలు వచ్చి పడుతున్నాయి ఏంటండి? మీ ఆరోగ్యం చూస్తే ఇలా తయారైంది. కూతురికి ఇష్టం లేని పెళ్లి చేశామని అది సరిగ్గా మాట్లాడడం లేదు. ఈరోజు కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేజేతులా చేసుకున్నాం. రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. మనకే ఎందుకు ఇలా జరుగుతోందండి? చేసిన పాపానికి అనుభవించాలి కదా భారతి. ఏ క్షణం మృతులన్నింటిలోంచి పంపించేశామో ఆ క్షణం నుంచే కష్టాలు మొదలయ్యాయి. అది ఏ తప్పు చేయలేదని తెలుసు. మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసమే ఆలోచించిందని తెలుసు. అయినా ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయాం. అందుకేనేమో ఆ దేవుడు ఈ రకంగా నన్ను శిక్షించాడు. ఏం చేస్తామండి? ఇచ్చిన మాట, ఇంట్లో పరిస్థితులు మనల్ని చేతకాని వాళ్ళని చేశాయి. మృదుల సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటామని స్వామీజీ అప్పుడే చెప్పారు. చెప్పినట్టే తోడుగా ఉంటాడనుకున్నాను. మరి వాడు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదు భారతి. నాకు అదే అర్థం కావడం లేదండి. ఎప్పుడూ మృదులని వదిలి ఉండనివాడు, మృదుల కోసమే ఆలోచించేవాడు. ఇప్పుడు కనీసం మృదుల ఏమైందనని కూడా ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదు. ఒకవేళ అది తప్పు చేసిందనుకుని శిక్షిస్తున్నా అనుకుంటున్నాడా? అదే నిజమైతే అంతకన్నా పెద్ద తప్పుండదు. మృదులని దూరం చేసుకోవడం అంటే మనల్ని మనం శిక్షించుకోవడమే.
క్షమించమ్మా. నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు చాలు. నీవెవరే నా గుండె మాటునా, నీ వల్లే మధురయాతన వినలేవా నా ఈ నివేదన, నీ వశమై నా ప్రాణమేగా, తెలిమంచులోన చూపు కన్న బొమ్మ నీవుగా, తడిమేంతలోనే తేలిపోవు నీ రూపుగా, ఈ భావనే వేదనయ్యదనాలపించగా, చలిగూసులే ఆశలై కథనే రచించగా, నీవెవరే నా గుండె మాటునా, నీ వల్లే మధురయాతన. అరెరెరెరే, ఏం పాడినారు దొరా. పాట ఇన్నంతసేపు మా బుల్లు తేలుతున్నట్టే ఉంది. సినిమా పాట కన్నా మస్తుంది దొరా. అబ్బా ఆపు సంపంగి. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. చెప్తాలే దొరా, ముందైతే పాట గురించి మాట్లాడి గుండెల్ని పిండేసింది దొరా. సంపంగి ముందెందుకు వచ్చావు చెప్పు. ఏం లేదోరా, పైన సందమామని చూడనీకి వచ్చిన, కింద ఈ పాట విని మైమర్చిపోయినా. ఏంటి తెగ బిస్కెట్లు వేస్తున్నావు? బాగా ఆడుకున్నావు కదా నాతో, నిజం చెప్పు. నిజం దొరా, నిజంగా సందమామ చూడనీకే వచ్చినా. ఆ, సరే ఊరికే చందమామ నేను చూస్తావు గాని నీకు తమాషా చూపిస్తా. ఏంది దొరా? నువ్వెవరినో ప్రేమిస్తున్నావు కదా, నువ్వు మనసులో బాగా తలుచుకొని గట్టిగా కళ్ళు మూసుకొని తర్వాత కళ్ళు తెరిచి చందమామని చూడు. నువ్వు ప్రేమించినోడు ఆ చందమామలో కనిపిస్తాడు. నిజమా దొరా? నిజం చెప్పాలంటే నువ్వు నిజంగా ప్రేమిస్తే కనిపిస్తాడు. నువ్వు రా చూపిస్తా. రా అటు చూడు. ఏం దొరా కనిపించట్లే? అలా కాదు, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలి కదా. మనసులో తలుచుకొని నేను చెప్పినప్పుడు కళ్ళు తెరు. కళ్ళు తెరు. కనిపించాడా? కనిపించింది దొరా. ఎలా ఉన్నాడు? నా దొర ముంగట ఆ సందమామ కూడా దిగదూడిపోదొరా. ఎంత ముద్దొస్తున్నాడో. అయ్యో వెళ్ళిపోయింది దొరా. 30 సెకండ్లో 30 ముద్దులు పెట్టావు. భయపడి పారిపోవడం మరి? ఇట కనిపించడు కాదు దొరా, నా చేతికి దొరకాలి. దొరికితే ఏం చేస్తావు? అరే ఏం చేస్తావు చెప్పు. ఏమో చేస్తా, చెప్తే మజా ఉండద్దరా. ఎదురుగా రాని అప్పుడు చెప్తా. సరే కాసేపు నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అనుకో, ఏం చేస్తావు చెప్పు. అట్టెట్ అనుకుంటుందోరా, చెప్పలేను. ఏం పర్లేదు, ఏం చేస్తావో చెప్పు.
చెప్పు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతావా, లేక నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతావా? ఏమని అడుగుతావు? చెప్పు సంపంగి. సంపంగి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఏం లేదు దొరా, ఏం లేదు. నా సంగతి వదిలేయండి. ఇప్పుడు మీరు చూడండి, మీ మృదులమ్మ కనిపిస్తాదేమో. వద్దులే, పద. దొరా, నా కోసం ఒక్కసారి చూడండి. ఏంది కనిపించినాదా? అదే దొరా, మీ మృదులమ్మ కనిపించినాదా? ఆహా, ఏం ప్రేమ దొరా, మీ మృదులమ్మ కూడా ఏడనున్నా ఇట్టనే మిమ్మల్ని సందమామలో చూస్తా ఉంటది. సరే దొరా, రేపు బోనాలు కదా, పొద్దునే లేసిపోవాలా. పడుకో దొరా. సరే. ఆయనకి దగ్గరగా ఉండి దారి చూపించమంటే ఈ దారి చూపించావు. నువ్వు అండగా ఉన్నావన్న నమ్మకంతోనే ఒక్కో అడుగు ముందుకేస్తున్నాను. మృదులుగా చెయ్యాలనుకున్నవన్నీ సంపంగిగా చేశాను. నా వల్ల దూరం అయిపోయిందనుకున్న సంతోషం తిరిగి నా వల్లే వచ్చినందుకు సంతోషంగా ఉన్నా, ఎప్పుడు ఈ రూపం బయటపడుతుందో, మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతానోనన్న భయం వెంటాడుతూనే ఉంది. సంపంగిగా పొందుతున్న ఈ ప్రేమాభిమానాలు తిరిగి మృదులుగా పొందేంత వరకు ఎవరికీ నా మీద అనుమానం రాకుండా చూడు స్వామి. మిమ్మల్ని మేపడం తప్పించి మీ వల్ల పైసా ప్రయోజనం కూడా లేదు. ఒక్క ఆడదాన్ని అడవి నుంచి సిటీకి వచ్చిందని పట్టుకోలేకపోయారు. మళ్ళీ ఒక్కొక్కడు పెద్ద రౌడీలా బిల్డప్లు ఇస్తారు. ఏమైంది? తెలీదు మేడం, సడన్ గా ఆగిపోయింది మేడం. మరి నా మొహం చూస్తావేంటి? ఏమైందో దిగి చూడు. అలాగే మేడం. ఏమైంది మేడం? 2 నిమిషాలు మేడం, మెకానిక్ని తీసుకొని వస్తారు, మీరు కార్లో కూర్చోండి. ఏం దొరికావే? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్.
చూసావే, అడవిలో అడ్డంగా నరికేస్తావా? ఇప్పుడు నా ఏరియాలో దొరికావి. ఈ రోజు నీ ప్రాణాలు తీయకుండా వదలను. వద్దు, నా జోలికి రావద్దు. అనవసరంగా గొడవ అయిద్ది. ఏంటి భయపెడుతున్నావా? అక్కడంటే నీ గూడెం వాళ్ళున్నారన్న పొగంతో తెగ ఎగిరావు కదే. ఇక్కడెవడొస్తాడే? నిన్నేం చేసినా ఇక్కడెవ్వడు నీకు దిక్కులేడు. వద్దు, మీ మంచికే చెప్తున్నా, గొడవలొద్దు. నా మంచికి చెప్తున్నావా? అంటే నన్ను భయపెడుతున్నావా? ఆ? ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఇప్పుడేం చేస్తావే? చెయ్యవే, చెయ్యవే. సంపావా? ఇప్పుడు సంపవే. ఆడైనా ఏడైనా సంపంగంటే శివంగి లెక్క. సీరి ఆరెత్తాను. వదలవే. అడవిలో సావు దెబ్బ తిన్నావు, యాదకి లేదా? అసలు ఎవరివే నువ్వు? పిచ్చి పిచ్చిగా ఉందా? నా బతికేదో బతుకుతున్నా. నాతో లొల్లి చేయకండి. మీకే మంచిది కాదు, మీ బంటికే మంచిది కాదు. ఏం చేస్తావే? ఏం చేస్తావే? ఏం చేస్తావే? బాగుందా? మళ్ళీ ఇంకోసారి నాతో పెట్టుకోకు. నిన్ను జాగ్రత్త.